ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత యంత్రాంగానిదేనని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కినందుకు సీఎం చంద్రబాబుకు అంతా అభినందనలు తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్తో గౌరవం వ్యక్తం చేశారు. అనంతరం సీఎస్ సాయి ప్రసాద్, మంత్రులు అనగానే సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ ప్రారంభ ఉపన్యాసాలు చేశారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు ఇటీవల వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను అధికారుల దృష్టికి తెచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎంత ముఖ్యమో చేసిన పనిని ప్రజలకు తెలియజేయడం అంతకంటే ముఖ్యమని మంత్రులు, అధికారులకు హితబోధ చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆ దిశగా సంక్షేమం, అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టామన్నారు. మేము ఎన్నికల్లో వీఆర్ ఇన్ డెమోక్రసీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా ఎలక్షన్లు మీరు చూశారు, ప్రజల మ్యాండేట్ చూశారు. పర్ఫార్మ్ చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అదే మరిగా పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్ గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫార్మ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చిన హామీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ 3 కూడా మాకుండే అనుభవం. అదే మరి ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్ లో ఒక సానుకూలమైన వాతావరణం, ప్రజాస్వామ్యంలో డబ్బులుండే వాళ్ళకు వెల్త్ క్రియేట్ చేయడం కాదు, వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ అబ్లిగేషన్ కాదు, మన బాధ్యత. ఒకప్పుడు ప్రోగ్రాంలు ఇస్తానే ఉండేవాళ్ళం, పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు, డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్ మీరు చూస్తే ఎంత వేస్తామో నెక్స్ట్ 1 minute లో వాళ్ళ అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తా ఉంది. ఇంకొక పక్క కైండ్ మనం ఇచ్చినా దాన్ని కూడా మనం ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుంటున్నాం. అభివృద్ధి మీరు చూశారు, 5 సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి లేకుండా గుంతల బండి రోడ్లు ఇవన్నీ ఉంటే ఈ రోజు అభివృద్ధిని పరిగెత్తించగలిగాం, ట్రాక్ లో పెట్టగలిగాం. నేను మొత్తం మార్చేసామని చెప్పను కానీ ఇంకా చేయాలని చాలా ఉంది, ట్రాక్ లో పెట్టాం. గవర్నెన్స్, ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ 3 కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్, టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.